మీరు ప్రతిరోజు తాగే నీటితో పాటు చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు కూడా మీ శరీరంలోకి వెళ్తున్నాయంటే నమ్ముతారా? ప్లాస్టిక్ బాటిళ్లు మన జీవితంలో భాగమైపోయాయి. ఇంట్లో, ఆఫీసులో, స్కూల్లో, ప్రయాణాల్లో ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిళ్లే కనిపిస్తాయి. అవి తేలికగా ఉంటాయి, చవకగా ఉంటాయి మరియు ఉపయోగించడానికి సౌకర్యంగా ఉంటాయి. అందుకే చాలామంది వాటిని రోజూ ఉపయోగిస్తుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ బాటిళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ పెరిగింది. ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇవి చాలా చిన్న ప్లాస్టిక్ కణాలు. కంటికి కనిపించకపోయినా ఇవి పర్యావరణంలో మరియు కొన్ని ఆహారాల్లో కూడా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. చాలామంది ఒకే ప్లాస్టిక్ బాటిల్ను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బాటిళ్లు ఎక్కువ వేడికి గురవుతాయి. ఉదాహరణకు కారులో గంటల తరబడి ఎండలో ఉండడం లేదా వేడి ప్రదేశాల్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ పదార్థాల గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అన్ని ప్లాస్టిక్లు ఒకేలా ఉండవు. వేర్వేరు రకాల ప్లాస్టిక్లకు వేర్వేరు ఉపయోగాలు ఉంటాయి. అందుకే బాటిల్పై ఉండే రీసైక్లింగ్ గుర్తులు మరియు తయారీ వివరాలు కూడా ముఖ్యమైనవి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది ప్లాస్టిక్ బాటిల్ శుభ్రంగా కనిపిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ దీర్ఘకాలం ఉపయోగించే బాటిళ్లలో పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. సరైన విధంగా శుభ్రం చేయకపోతే ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇవి పర్యావరణంలో ఎంత విస్తరించాయో అధ్యయనం చేస్తున్నారు. సముద్రాలు, నదులు మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఇవి గుర్తించబడ్డాయి. అందుకే ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది ప్లాస్టిక్ బాటిల్ అంటే వెంటనే ప్రమాదమని భావిస్తారు. మరికొందరు ఎలాంటి ప్రమాదం లేదని అనుకుంటారు. కానీ వాస్తవం ఈ రెండు అభిప్రాయాల మధ్యలో ఉంటుంది. ముఖ్యమైనది అవగాహనతో ఉపయోగించడం, సరైన బాటిళ్లు ఎంచుకోవడం మరియు అవసరమైతే పునర్వినియోగ ప్రత్యామ్నాయాలను పరిశీలించడం. చివరికి ప్లాస్టిక్ బాటిళ్లు పూర్తిగా మాయమైపోవడం కష్టమే. కానీ వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న అలవాట్లు కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఉపయోగపడవచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.